వైజాగ్. వైజాగ్. ఓకే. ఎక్స్ క్రిస్టియన్ అంటే మీరు ఎందుకు వెళ్ళారు అసలు అమ్మాయి? ఎప్పుడండి? సార్ ఓకే సార్. అంటే ఎక్స్ క్రిస్టియన్ అంటే మీరు అసలు అందులో ఎందుకు వెళ్ళారండి? మేము కాదు సార్, మా నాన్న వాళ్ళు అమ్మమ్మ తరం నుంచి వెళ్ళారు. ఓకే ఓకే సరే. అంటే భర్త అందులోనే అన్నమాట. మొదటి వీడియోస్ ఇలా సోషల్ మీడియా మీద ఛానల్స్ అని చూసి కాస్త అందులో ఉన్నదంతా ఏమి అన్ని మీరు చెప్పేది దానికి టాలీ చేసుకుని ఉందా లేదా అన్ని చెక్ చేసి ప్రశాంతంగా ఆగే ఉన్నాం సార్. కాబట్టి మీలాగా మేము కూడా చేయాలని ఉంది. అంటే దానికి ప్రాసెస్ ఈ యూట్యూబ్ లో కూడా యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అని సర్చ్ చేస్తే వీడియోలు వస్తాయి, కానీ అది తమ్మునేలు పెట్టడం కానీ వీడియోలు అవి అంత బేసిక్ రావట్లేదు సార్ అది. ఓకే ఓకే అయితే ఒక పని చేయండి, నేను గైడెన్స్ ఇస్తాను, దాన్ని బట్టి చేయండి. అది ఎలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్నది మీరు మీ ఫోన్ ద్వారానే చేసుకుంటూ పోవచ్చు. అదే అలా సలహాలు ఏమైనా ఉంటాయి ఏంటి సార్? ఖచ్చితంగా అండి. అయితే మీరు నా కాంటాక్ట్లో ఉండండి, నేను చెప్తాను మీకు అసలు ఎలా చేసుకోవచ్చు, ఎలా ప్రొసీడ్ అవ్వచ్చు అని. అంటే మీరు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కాబట్టి మీ దగ్గర ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ అంతా తీసుకెళ్ళగలిగితే చాలు. అండ్ నాదొక డౌట్, అంటే ఇప్పుడు మీరు క్లారిటీ ఇవ్వగలిగితే. చెప్పండి సార్. ఇప్పుడు క్రిస్టియానిటీ మీద పోరాడుతున్నాం. సో దీంట్లో ఇప్పుడు వాళ్ళ మీద బూతులతో దాడి చేయడం బెటర్ అంటారా, లేదంటే సబ్జెక్ట్ చెప్పి క్లారిటీ ఇవ్వడం బెటర్ అంటారా? అంటే దీనికి నా సైడ్ నుంచి ఆన్సర్ ఏంటంటే సార్, అవతలోడు ధర్మ యుద్ధం చేస్తున్నాడా రాక్షస యుద్ధం చేస్తున్నాడా? అవతలోడు మాయ మాటలు యుద్ధం చేస్తున్నట్టే మనం మాయ మాటలు యుద్ధమే చేయాలి. అవతలోడు కంటెంట్ గానీ టాపిక్ గానీ మాట్లాడుతున్నాడంటే సార్ మనం కూడా అదే మాట్లాడాలి. ఎగ్జాక్ట్లీ అండి. అదే ఇప్పుడు అవతలోడు రాగి చెప్తున్నాడంటే మనం గ్రానైట్ ఇసిరేయాలి. రైట్, ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు నేను అవతలోడు మార్క్ అయితే మనం మార్క్ సార్. అవతలోడు యోహాన్ అయితే మనమ యోహానే. అవతలోడు పౌలు అయితే మనకు పౌలుకి అమ్మమ్మ మొగళ్ళ ఇంకా అబద్ధాలు కూరడం అవ్వాలి మనం. అదే ఇప్పుడు గత 10 ఏళ్ల నుంచి మేము చేసుకొచ్చే విధానం అది. ఇప్పుడు అవతలోడు